గౌతమి. గౌతమి దా పర్లేదు ఆంటీ అని పిలువు, ఓకేనా? దామ్మా, ఫీల్ కంఫర్టబుల్. హాయ్ గౌతమి. నేనే తెలియనట్టు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు. ఆంటీయా అత్తయ్యనా ఏం పిలవాలి అర్థమైతలేదు. తెలుసు చూసానులే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో. మరి తెలియకుండా ఉంటదా? ఫోటోలు బాగా ఎడిట్ చేసి పెట్టావే, యావరేజ్. నేనేమో అనుకున్నాను కానీ సర్లే, నువ్వు అంత కంఫర్టబుల్ ఫీల్ అయిపోకు. ప్రస్తుతానికి ఆంటీ అని పిలువు, ఓకేనా? ఏది ఫిక్స్ అవ్వలేదు. నా కొడుకు గురించి చెప్పాలంటే తను చిన్నప్పటి నుంచి నన్ను ఏది అడగలేదమ్మా. మొట్టమొదటిసారి నువ్వు కావాలి అన్నాడు. ఇంకేమంటాం? ఇదిగో అందుకే నేను ఇలా కలుస్తున్నాం. చిన్నప్పటి నుంచి నా కొడుకు ఏది పడితే అది ఇచ్చింది. పెద్దగా అయిన తర్వాత నేను చూపించిన అమ్మాయిని చేసుకుంటాడని, ఇలా ఎవరినో ఒకరిని తీసుకొస్తాడని కాదు. నాకు మిమ్మల్ని మీట్ అవ్వాలని పెద్ద ఇంట్రెస్ట్ లేదు. కార్తీక్ ఫోర్స్ చేశాడని వచ్చాను. అయినా మీరు ఇంత పొట్టుకున్నారేంటి? కార్తీక్ పొడిగే కదా, అంకుల్ పొడిగే ఉంటారు. అయ్యో, అప్పుడే 1 గంట అయిపోయిందే. ఆకలి మీద ఉంటావు. పదమ్మా, తింటూ మాట్లాడుకుందాం. పదా. ఓకే. నీకు చెప్పింది ఎంతకి, నువ్వు వచ్చింది ఎంతకి? 12కు రమ్మంటే 1 గంటకు వస్తావా? పొద్దున్నుంచి నువ్వంటే తినొచ్చుంటావు. మరి తినక మీరు చేసే వెజిటేరియన్ ఫుడ్ కి వేచేస్తూ ఉంటాలా? ప్యూర్ నాన్ వెజిటేరియన్. సర్లే గాని పద తిందాం, తినుకుంటూ మాట్లాడుకుందాం. ఏం చేస్తావు ఇంకా? ప్రేమించాడుగా, తిను. మీ మమ్మీ వాళ్ళు ఎక్కడుంటారమ్మా? ఇప్పుడు బెంగళూరులో ఉన్నారంటీ అన్నయ్యతో. ఏం చేస్తూ ఉంటారు? డాడీ చార్టర్డ్ అకౌంటెంట్. అంకుల్ యాక్చువల్లీ రియల్ ఎస్టేట్లో ఉన్నారు. ఈరోజు బిజీ ఉండడం వల్ల రాలేదు. ఇంతకీ మీ పేరెంట్స్కి చెప్పారా, లేకపోతే ముందు మాకే చెప్తున్నారా? గుడ్ న్యూస్. ఇప్పుడు మా ఇంట్లో కన్విన్స్ చేసి మేము వెళ్ళి మీ డాడీ వాళ్ళతో మాట్లాడాలనే కదా. నేను మీ అబ్బాయిలాగా మమ్మీ స్కిడ్ కాదు. నేను ఆల్రెడీ చెప్పాను, దే ట్రస్ట్ మై డెసిషన్స్, సో దే డోంట్ హ్యావ్ టు మీట్ కార్తిక్ లైక్ దిస్. ఇది చాలా బాగుందంటీ. మీరే చేశారా? అవునమ్మా, నేనే చేశాను. నీకు కావాలంటే ఇంటికి తీసుకెళ్ళు, సరేనా? ఇవన్నీ కార్తిక్కి చాలా ఇష్టం. మరి నీకు కుకింగ్ వచ్చా రాదా? తినడం మాత్రం బాగా వచ్చినట్టుంది. మావాడు అసలు ఈ మధ్య బాగా చిక్కిపోతున్నాడు. వాడి డబ్బాలను నువ్వు తినేస్తున్నట్టున్నావు. రాదు, నేర్చుకోను. అయినా ప్రతి పెళ్లి చూపులకి ఈ క్వశ్చన్ మ్యాండేటరీయా? కుక్ పెట్టుకొని మేనేజ్ చేసుకోవచ్చు కదా. దేర్ ఇన్ ద 21st century. రిమూవ్ దిస్ క్వశ్చన్ ఐ సే. డ్రెస్ బాగుందమ్మా, లక్షణంగా ఉన్నావు. థ్యాంక్స్ ఆంటీ. పెళ్ళైన తర్వాత ఎలాంటి బట్టలు వేసుకుంటావుగా? ఇన్స్టాగ్రామ్లో చూశాను, చెడ్డీలు మెడ్డీలు. ఏంటవన్నీ? పెళ్ళైన తర్వాత కుదరదు. ఆ మిడిల్ చెడీలు కార్తికే కొనిచ్చాడు. అయినా ఈ డ్రెస్ నిన్న రాత్రి షాప్ క్లోజ్ చేసే ముందు తెచ్చుకున్నాను, టు ఇంప్రెస్ యూ. డోంట్ ఓవర్ ఎక్స్పెక్ట్. ఈ కాలం అమ్మాయిలు అసలు చాలా సంబంధాలు చూసామమ్మా, కానీ ఏది సెట్ అవ్వలేదు. దేవుడు ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది కదా, అలా అనుకోవాలి. మొన్న మా వాడికి ₹1,00,00,000 సంబంధం వచ్చింది. ఏం చేస్తాము, కాదనుకున్నాము. అడ్జస్ట్ అవ్వాలిగా ఇప్పుడు. మరి మీరెంత ఇస్తారు? నాకు కూడా మొన్న ఒక సంబంధం వచ్చింది, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, 70 lakhs. కార్తిక్కి 7 lakhs. నేను కూడా అడ్జస్ట్ అవుతున్నా కదా. మా కార్తిక్ అడ్జస్ట్ సో ఎక్కడమ్మా నువ్వు పనిచేసేది? మీడియా హౌస్ ఆంటీ. మంచిది. మీడియా హౌసా? అంటే సినిమాలా? ఏం చేస్తాం, కర్మ. శాలరీ ఎంత? 40,000. టేక్ హోమ్ ఎంత? 38. సరే, పిల్లలు పుట్టిన తర్వాత ఏమైనా మానేస్తావా? పిల్లలు పుట్టిన తర్వాత డబ్బులు ఎక్కువ అవసరం, నేను ఎందుకు మానేస్తా? ముందు వాడు ప్రేమ అనగానే చాలా భయపడ్డామమ్మా, కానీ నేను చూసిన తర్వాత నువ్వు కూడా మా కూతురు లాంటి దానివి. మీ ఫ్యామిలీలో ఇంత ఆనందంగా ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఆంటీ. యూ విల్ బీ ద వైఫ్ ఆఫ్ మై సన్. నిన్ను నేను కూతురు అని పిలవడానికి ఇంకా చాలా టైం పడుతుంది, అర్థమైందా? సేమ్ టు యూ. ఇంకొకటి ఏంటంటే, మాది చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మా, అందరం కలిసే ఉంటాం. నువ్వు దానికి అడ్జస్ట్ అయిపోతే నథింగ్ లైక్ ఇట్. ఐఎమ్ షూర్ యూ విల్. మాది చిన్న ఫ్యామిలీ ఆంటీ. స్కూల్ ఉన్నప్పుడు నేను హాస్టల్కి వెళ్ళాను, దాని తర్వాత కాలేజ్లో పీజీలో ఉన్నాను, ఇప్పుడు నేను అపార్ట్మెంట్ తీసుకున్నాను. సో ఐవ్ ఆల్వేస్ బీన్ ఇండిపెండెంట్. చిన్నప్పటి నుంచి వాడి ఇంట్లోనే పెరిగాడు. వాడిని టూర్కి పంపించాలంటేనే నేను 100 సార్లు ఆలోచిస్తాను. అలాంటిది మీరు వేరే కాపురం పెడతానంటే నేను ఊరుకుంటానా? అస్సలు ఊరుకోను. నువ్వే ఇక్కడికి. నో